నమస్కారం, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి సటాసటాని అడిగే ప్రశ్నలకి అటా ఇటా అని ఆలోచించకుండా ఫటాఫటా బజర్ నొక్కేసి టకాటకా సమాధానాలు చెప్పేసి టపీమని ఛాంపియన్స్ అయిపోవడానికి మన దగ్గరికి వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరు? ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీ గెలుచుకోవడానికి ముందుకు వచ్చేదారు తెలుసుకోవాలంటే తేల్చుకోవాలంటే లేట్ ఎందుకు? లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేసింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాయి రిషిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? అక్షర, కాకినాడ. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. రిషిత ఏంటి ఇలాగే బుషిగా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో కూడా? డిషుమ్ డిషుమ్ చేస్తుంటుందా? అల్లరిగా ఉండదు కానీ ఏదో ఒకటి కొత్తవి తెలుసుకోవాలని అదే ఆలోచనలో ఉంటదండి. ఓహో, ఏదో ఒకటి కొత్త తెలిసేసుకోవాలని ఆలోచనలో ఉంటుంది అనమాట. ఏం తెలుసుకోవాలంటుంది రిషిత నీకు ఎప్పుడు కూడా? అంటే సైంటిస్ట్ గురించి, సైన్స్. ఓ, సైన్స్ గురించా? సో యూ ఎక్స్ప్లోర్, యూ రిసర్చ్ లాట్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ అనమాట. వెరీ నైస్. పెద్దగా ఏమవుతావు మరి నువ్వు? సైంటిస్ట్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ మరి? ప్లేయింగ్ చెస్, రీడింగ్ నావెల్స్. అబ్బా, అని ఇంటలెక్చువల్ హ్యాబిట్స్, ఇంటలెక్చువల్ థాట్స్ నీకు అసలు. తను చెస్ ప్లేయర్ అండి. అవునా? నేషనల్ ప్లేయర్. అమ్మా బాబోయ్, సో నైస్ టు హ్యావ్ యూ హియర్ రిషిత. డాన్సర్ కూడా. అరే, ఇన్ని క్వాలిటీస్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. సావిత్రి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ హాసిత్. హాయ్ సార్. స్టైలిష్ పేరు హాసిత్ అంటే ఇప్పుడు నవ్వుతూ ఉండేవాడా? హాస్య ఈజ్ ఎ స్మైల్, దట్ మీనింగ్ తో పెట్టాం. చాలా చక్కటి పేరు పెట్టారు. హాసిత్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. ఏ స్కూల్? వేదవ్యాస. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ నాన్న? ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ మూవీస్. వెరీ నైస్. మీరేం చేస్తుంటారండి? ప్రైమరీ స్కూల్ టీచర్. ప్రైమరీ స్కూల్ టీచర్ మీరు. వెరీ నైస్. సో ఎప్పుడు పిల్లలతో ఉంటారన్నమాట. అవును సార్. గోల్డెన్ పేషెన్స్ కావాలి కదండి. కానీ టైం పాస్ అవుతుంది సార్, అదే ఒక హాబీగా ఉంది. వెరీ నైస్ హాసిత్. మరి పెద్దగా ఏమవుతావు? అందరికి నా పేరు తెలిసేటట్టు పాపులర్ అవ్వాలని. అందరికి నీ పేరు తెలిసేలా పాపులర్ అవ్వాలన్నమాట. సో అలాంటి మంచి మంచి పనులు చేయాలి. చేసేస్తావు ఖచ్చితంగా? సార్. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ నాన్న. థ్యాంక్ యూ. సంధ్యారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ హిమశ్రీ. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? ఎల్ఆర్జీ హై స్కూల్, అనంతపురం. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం. ఓ, అసిస్టెంట్ ప్రొఫెసర్, Yes. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ. Yes. సో హౌ ఇస్ హిమశ్రీ ఇన్ స్టడీస్? She is first in her class from LKG onwards. ఓ, చిన్నప్పటి నుంచే. Yes. చిన్నప్పటి నుంచే మేధావి Yes. అనమాట. చిన్నప్పటి నుంచే ఛాంపియన్ అనమాట. Yes. వెరీ నైస్ హిమశ్రీ. మరి వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడతావు నువ్వు? బ్యాడ్మింటన్ అండ్ గుడ్ గుడ్. సో బ్యాడ్మింటన్ ఎందుకు ఇష్టం నీకు? చాలా బాగుంటుంది. గుడ్. పెద్దగా ఏమవుతావు మరి నువ్వు? ఐఐటిఎన్. ఐఐటిఎన్. సో యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్స్. ఎస్ సార్. మరి అమ్మలాగా బాటనీ చదవాలని లేదా నీకు? నో సార్. సో బాగా ఆడేయాలి, ఛాంపియన్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. నవనీత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సోహన్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? ఆర్ఆర్ఈ టెక్నో. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. గుడ్ గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? సివిల్ ఇంజనీర్ ఆర్ క్రికెటర్. సివిల్ ఇంజనీర్ ఆర్ క్రికెటర్. మీకు ఓకేనమ్మా క్రికెటర్ అయితే? ఓకే అండి, వెళ్తాడు ఇప్పుడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. సో నైస్ అండి. సో సోహన్ నువ్వు చూస్తుంటావు ఛాంపియన్? ఎస్ సార్. మరి అయిపోతావు ఛాంపియన్? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మాలతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ కీర్తి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? నారాయణ. సో కీర్తి, చాలా మంచి పేరు పెట్టారు నీకు. కీర్తి గడిస్తావు మరి పెద్దయ్యాక? ఏమై కీర్తి గడిస్తావు? డాక్టర్. డాక్టర్. డాక్టర్ అయిపోతే కీర్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కీర్తికి, అవునా? నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ నండి. ఓ నైస్. ఏం టీచ్ చేస్తారమ్మా మీరు? ప్రైమరీ స్కూల్. ప్రైమరీ. సో మీరు కూడా హాయిగా పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా. మరి ఛాంపియన్ నువ్వు చూస్తుంటావా? చూస్తూ ఉంటా. మీరు చూస్తారమ్మా? చూస్తాను సార్. మీకు ఏ రౌండ్ ఇష్టం అండి? రన్ రాజా రన్. మరి నీకు నాన్న? రంగాచారన్ అంటే అయితే బాగా కొట్టేస్తావు పాయింట్లు అందులో, అయిపోతావు ఛాంపియన్. అయిపోతా. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందజేసేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే హాయిగా అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే అంతకన్నా హాయిగా పాస్ చేసేయచ్చు. ఓకేనా? Shall we start? We'll start with Rishita, the chess champion. నీ క్వశ్చన్ అమ్మా. తెలుగు సామెత ప్రకారం అడుక్కునేవాడికి డాష్ కూరలు. నీ ఆప్షన్స్: ఏ
60, బి 66, సి ఎన్నో, డి ఎన్నెన్నో. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలా? చెస్ అయితే చింపేస్తాను సార్, తెలుగు మాత్రం అమ్మని అడగాల్సింది. 60. 60. సో అమ్మ అంటున్నారు 60 అని. అమ్మ మీరు కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. రిషిత ఏం చేద్దాం? అమ్మ చెప్పిందే ఫ్రీజ్ చేద్దాం. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 60. అండ్ రిషిత, అడుక్కునే వాడికి 60 కూరలు పాసిబులా? కాదు, రాంగ్ ఆన్సర్. అడుక్కునేవాడికి 66 కూరలు, వండుకునేవాడికి ఒక కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. ఓకేనా? సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 66. రెడీయా హాసిత్? సార్. చలో. ద్వారకా నగరం ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి గుజరాత్ అండ్ డి కేరళ. సి గుజరాత్. సి గుజరాత్. షూరా? ఒకసారి అమ్మని అడగాల? షూర్ సార్. షూర్, అడగక్కర్లేదు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి గుజరాత్. ద్వారకా నగరం దేనికి ఫేమస్? పెద్ద ఐడియా లేదు. కృష్ణ జన్మస్థలం, శ్రీకృష్ణ జన్మస్థలం గుజరాత్ లో ఉంది. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. రెడీయా? హిమశ్రీ, ఈ నాలుగింటిలో ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి? ఏ 2017, బి 2018, సి 2019 అండ్ డి 2020. ఐ లాస్ట్ మదర్. ఓకే అమ్మా చెప్పారా ప్లీజ్? 2020. 2020. సో అమ్మ అంటున్నారు 2020 అని. 2020. 2020 ఫ్రీజ్ చేద్దామా? ఎస్ సార్. 2016లోనే. ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి 2020. అండ్ 2020 అమ్మ చెప్పినట్టు అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. లీప్ ఇయర్ కాబట్టి దాంట్లో ఫిబ్రవరి నెలలో 29 days. సో వన్స్ ఇన్ 4 years లీప్ ఇయర్ కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉంటుంది. ఆ సంవత్సరంలోనే 29 రోజులు ఉంటాయి ఫిబ్రవరిలో. ఓకేనా? చలో సోహన్ రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్: ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ లీఫ్, బి ఫ్లవర్, సి ఫ్రూట్ అండ్ డి ట్రీ. మదర్ సెల్ఫ్. అమ్మా హెల్ప్ ప్లీజ్. లీఫ్ అండి. ఏ లీఫ్. షూర్ అమ్మా? షూర్. ఓకే సోహన్, అమ్మ అంటున్నారు ఆప్షన్ ఏ లీఫ్ అని. ఏం చేద్దాం? సార్ ఆప్షన్ డి ట్రీ. నువ్వు అంటున్నావు ఆప్షన్ డి ట్రీ అని. ఎస్ ఓకే, మరి దేని ఫ్రీజ్ చేయను? సార్ ఆప్షన్ డి ట్రీ. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి ట్రీ. ఫ్రీజ్ చేసేసాను బిఫోర్ ఐ రివీల్. ఎందుకు అనుకుంటున్నావు ఈ ట్రీ అని అమ్మ లీఫ్ అని చెప్పినా కూడా? సార్ ఎందుకంటే ఫ్లవర్, ఫ్రూట్ ఇంకా లీఫ్ ఏమో ఒక కేటగిరీ ట్రీలో, ప్లాంట్లో. అదన్నీ కలిపితేనే ఒక ట్రీ అవుతుంది. అందుకు నేను ట్రీ అనుకుంటాను. ఓ అదా నీ లాజిక్. Yeah. సో మరి నువ్వు అంత లాజికల్ గా చెప్తే నేను ఏమంటాను? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అంటాను. 10 points ఇచ్చేస్తాను ఫర్ ద రైట్ ఆన్సర్. కీర్తి రెడీ అమ్మా? Yes, sir. నీ క్వశ్చన్: ఈ నాలుగింటిలో దేన్ని సూచించడం కోసం క్రికెట్ అంపైర్ 2 చేతుల్ని ఉపయోగిస్తాడు? ఏ నో బాల్, బి వైడ్ బాల్, సి అవుట్ అండ్ డి 4 runs. అవుట్. ఆప్షన్ సి అవుట్. షూరా? అమ్మని అడుగుతావా? వచ్చారు అమ్మని అడుగు. ఒక్కసారి అమ్మని అడుగుతావు. అమ్మా అవుట్ సార్. అవుట్. ఓకే, అమ్మ కూడా అవుట్ అని అంటున్నారు. కీర్తి మరి ఏం చేద్దాం? ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ అవుట్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి అవుట్. అండ్ కీర్తి, అవుట్ అన్నందుకు ఈ బాల్ కి నువ్వు అవుట్ అయ్యావు. రాంగ్ ఆన్సర్. -5. అవుట్ ఎలా చూపిస్తారు? చూపించు ఒకసారి. అవుట్ ఇలా చూపిస్తారు. రెండో చేయి కూడా ఎత్తాను అనుకో, అది 6 అవుతుంది. సార్ క్రికెట్ మాస్టర్ వైడ్. అదిగో వైడ్, చాలా వైడ్ గా చూపించాడుగా. సో వైడ్ బాల్ కి 2 చేతులు ఉపయోగిస్తాడు వీటిల్లో నేను ఇచ్చిన ఆప్షన్స్ లో. సో అవుట్ ఇస్ రాంగ్ ఆన్సర్ అండ్ వైడ్ బాల్ ఇస్ రైట్ ఆన్సర్. చలో మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హాయిగా హాసిత్ విత్ 10 points, హ్యాపీగా హిమశ్రీ విత్ 10 points, సో కూల్ గా సోహన్ విత్ 10 points, మిష్ అండ్ రిష్తా విత్ -5 points, కింద పడ్డ కీర్తి విత్ -5 points. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 pictures and 3 questions. Each question 10 points for the right answer and తప్పైతే -5. ఓకే, shall we start? మీకోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ సంగీత విద్వాంసుడి పేరేంటి?
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ సంగీత విద్వాంసుడి పేరు చెప్పడానికి ముందుకొచ్చింది హిమశ్రీ. త్యాగరాజు. త్యాగరాజు. ఎస్ సార్. షూరా? షూర్. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్ సార్. హిమశ్రీ, ఆయన త్యాగరాజు కాదు. త్యాగరాజు ఎప్పటివారు? ఇప్పటివారా? ఈ మధ్య కాలం వారా? మరి ఆయన అటైర్ ఎలా ఉంది? అది రేడియోనా ఆయన ముందర? టేప్ రికార్డర్ కనిపిస్తుంది. టేప్ రికార్డ్. టేప్ రికార్డర్. త్యాగరాజు టైంలో టేప్ రికార్డర్ ఉందా? లేదు. ఆయన త్యాగరాజు కాదు. -5. కానీ త్యాగరాజు లాంటి వారే, అంటే సంగీత విద్వాంసుడు ఆయన. ఈయన పేరు ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఎనీ గెసెస్? ఎనీబడి? బిస్మిల్ ఖాన్. కాదు, బిస్మిల్ ఖాన్ కాదు. మదర్స్ ఎవరన్నా? పండిట్ రవిశంకర్. ఎస్. ఆయన మన రవిశంకర్ గారు కూడా అనలేం, ఆటోమేటిక్ గా పండిట్ రవిశంకర్ అంటాం. సితార్ పేరు చెప్పగానే ఆయనే గుర్తొస్తారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సితార్ ప్లేయర్స్ ఇన్ ఇండియా, పండిట్ రవిశంకర్. రెడీ ఫర్ ద నెక్స్ట్ పిక్చర్? మీకోసం ఆన్ ద స్క్రీన్ ఈ చిత్రంలో ఉన్న బ్రిడ్జ్ ఏ సిటీలో ఉంది? ఫాస్టెస్ట్ బజర్. రిషిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. కోల్కతా. కోల్కతానా? ఏం బ్రిడ్జ్ ఇది? పేరు ఐడియా గుర్తురాట్లేదు, టెన్షన్ కి పేరు గుర్తు రావట్లేదు. బట్ వెళ్ళాను నేను. బట్ ఇది మాత్రం కోల్కతానే. చెస్ టోర్నమెంట్ కి వెళ్ళాను. చెస్ టోర్నమెంట్ కి వెళ్ళావా తల్లి? బంగారు తల్లి, చెస్ టోర్నమెంట్ కి వెళ్ళావు కాబట్టి, నువ్వు చూసావు కాబట్టి, నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ అవుతుందా? కాదు. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. దట్ ఇస్ కోల్కతా. ఆ బ్రిడ్జ్ పేరు హౌరా బ్రిడ్జ్. ఏ నది మీద ఉంటుంది తెలుసా? హుగ్లీ రివర్. హూగ్లీ రివర్ దాని మీద ఉంటుంది. చలో మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో గుర్తుపట్టండి. సోహన్ చెప్పు. విరాట్ కోహ్లీ. సోహన్, క్రికెట్ గురించి క్వశ్చన్ వచ్చిన తర్వాత నువ్వు బజర్ నొక్కకుండా ఉంటావా, కరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా ఉంటావా, నేను పాయింట్లు ఇవ్వకుండా ఉంటానా? విరాట్ కోహ్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎలా చెప్పావు? విరాట్ కోహ్లీకి టాటూ ఉంది, అది చూసి గుర్తుపట్టా. ఎక్కడ కనిపిస్తుంది టాటూ నీకు? సార్ ఇక్కడ. అసలే ఫేస్ కనబట్టలేదు, హ్యాండ్ కూడా సరిగ్గా కనబట్టలేదు, పైగా దానికి ఏదో కవర్ కూడా ఉంది, అయినా గుర్తుపట్టావా? ఎస్ సార్. అంత చిన్న టాటూని బట్టి చెప్పావా? ఇప్పుడు నేను మెచ్చుకోవాలా? ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంత చిన్న మైన్యూట్ విషయం కూడా చాలా చాలా బాగా క్యాచ్ చేస్తుంది. వెరీ గుడ్ జాబ్, వెరీ వెల్ డన్. మన సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్లోలీ గ్రోయింగ్ సోహన్ విత్ 20 points, సింపుల్ గా ఆగిపోయిన హాసిత్ విత్ 10 points, పెరగని హిమ విత్ 5 points, రైజింగ్ రిషిత విత్ 5 points, తరగని కీర్తి విత్ -5 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, లెటర్ హెచ్. ఈ రౌండ్ లో ఐ రివీల్ 3 words ఆన్ ద బోర్డ్, బట్ ఐ డోంట్ డిస్క్లోజ్ ద లెటర్స్. ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points ఇచ్చేస్తాను. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 1 more letter for 30 points, 20 points, 10 points. ఏ లెవెల్లో తప్పు చెప్పినా -5. వన్స్ -5 అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోతాను. ఓకేనా? షల్ వి స్టార్ట్? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఓ, ద లాంగ్ వర్డ్, 12-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ, బాబు దాన్ని కొలవడం నీ తరం నా తరం కాదు, ఎవరి తరం కాదు. ఎవరి తరం కాదంటే మన హాసిత్ తరం అవుతుందేమో చూద్దాం. ఇంపాసిబిలిటీ. ఇంపాసిబిలిటీ. హాసిత్, అక్కడ 11th లెటర్ ఏముంది? ఎల్ ఉంది, టీ ఉందా? సో -5. 40 points. I reveal letter number 3. ఇప్పుడు చెప్తే 40 points.
దాన్ని కొలవడం ఎవ్వరి తరం కాదు. టైమ్ అప్. 12 for 30 points. I reveal letter number 1. ఇప్పుడు చెప్తే 30 points. ఒక తప్పు చేశాడు హాసిన్, మళ్ళీ దిద్దుకుంటాడా? ఇప్పుడు చూద్దాం. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇన్మెజరబుల్. హాసిత్, స్పెల్లింగ్ ప్లీజ్. IMMEASURABLE. So Hasid, immeasurable is right, Hasid, and 30 points to you. Hello, meekosam I reveal the second word on the board. This is a 9-lettered word, and indulo munduga mee andariki I reveal letter number 2. నేను మీకు ఇస్తున్న క్లూ. టీవీలో అయితే టెలికాస్ట్, మరి థియేటర్లో ఫాస్ట్ గా చెప్తే 50 points. థింక్ ఆలోచించండి. టైమ్ అప్. ఓకే, 12 for 40 points. I reveal letter number 5. ఇప్పుడు కనుక చెప్పేస్తే ఫాస్ట్ గా 40 points. టైమ్ అప్. ఓకే, ఫర్ 30 points I reveal letter number 1. టీవీలో వేస్తే టెలికాస్ట్, మరి థియేటర్లో వేస్తే ఏంటో మళ్ళీ హాసిత్ చెప్తాడు మనకి. సీనరింగ్. సీనరింగ్. SCENERING. సీనుకి ఇంగు కలిపి దాన్ని సీనరింగ్ చేసావా? రుగాగమ సంధ. సీనరింగ్ అనే వర్డ్ ఉందా అసలు? సీనిక్ ఉంది, సీన్ ఉంది, సినారియో ఉంది, కానీ సీనరింగ్. హాసిద్, యు మిస్డ్ ఇట్. -5. ఓకే, ఫర్ 20 points I reveal letter number 3. ఈసారి బజర్ నొక్కింది రిషిత. ఏమంటుందో? స్క్రీన్ ప్లే. రిషిత సే స్క్రీన్ ప్లే. షూర్? ఓకే, స్పెల్ ఇట్. SEREENPLAY. SERENPLA. Why? Where is that why? సాయి రిషిత, స్క్రీన్ ప్లే సరిపోవట్లేదు. నీ స్క్రీన్ ప్లే ఇక్కడ సరిపోవట్లేదు. -5. Okay, well, finally for 10 points I reveal letter number 9. ఇప్పుడు మళ్ళీ నొక్కింది రిషిత. ఈసారి ఏముంటుందో వినండి. స్క్రీనింగ్. స్పెల్లింగ్. SCREENING. సో ఫైనల్లీ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఉన్న లెటర్స్ ప్లేస్మెంట్ సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? ఎలా సరిపోయింది? థియేటర్లో వేస్తే స్క్రీనింగ్ అంటారు. థియేటర్లో వేస్తే స్క్రీనింగ్ అంటారా? అనుకుంటున్నావా? ఓ, నువ్వు అలా అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం అంటే నేను కూడా అలాగే అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీకోసం థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word. అండ్ ఇందులో ముందుగా మీకు ఐ రివీల్ లెటర్ నెంబర్ 10. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, బలవంతుణ్ణి ఇంకా బలవంతుణ్ణి చేయడం. నొక్కేసింది. హిమశ్రీ, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇమాజినేషన్. ఇమాజినేషన్. బలవంతుడికి, ఇమాజినేషన్ కి, ఇంకా బలవంతుడు చేయడానికి
బలవంతుడు ఇంకా బలవంతుడు కాలేడు. Imagine. బలవంతుణ్ణి ఇంకా బలవంతుణ్ణి చేయడం అన్నాను. సో హిమశ్రీ అసలు చెక్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ ఎన్ని వచ్చిందని చెప్పి నువ్వు ఇమాజినేషన్ అనేసావు, అవునా? -5. ఓకే, వెల్, ఫర్ 40 points I reveal letter number 1. Rishita, your answer. Strengthen. Spelling please. STRENGTHEN. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఈ చివర S, ఆ చివర N సరిపోయాయి. క్లూ కూడా సరిపోయిందా? అంటే బలవంతుల్ని ఇంకా బలం చేయడం. అంటే ఏం చేయడం? స్ట్రెంగ్త్. స్ట్రెంథెన్ చేయడం. నిన్ను నువ్వు స్ట్రెంథెన్ చేసుకున్నావా? చేసుకుంటావా? 40 points ఇస్తే చేసేసుకో. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. సో మొత్తానికి లిటరేచర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హుషారుగా రిషిత with 50 points, హ్యాపెనింగ్ హాసిత్ with 30 points, సో స్లో అయిన సోహన్ with 20 points, ఖాతా తెరవని హిమ with 0 points, కీర్తి గడించాల్సిన కీర్తి with -5 points. పిల్లలు, దైవభక్తి, మీ మాటల్లో. తనకి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు బాబాకి కొబ్బరికాయలు కొట్టుకోవాలి అనుకుంటుంది, ఎవరికి చెప్పదు. అది అయినాక నేను ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలమ్మా అని చెప్తుందండి. ఓహో, అంటే ఎవరికైనా చెప్పేస్తే అవ్వదా? టెన్షన్ లో అలా అనేసుకుంటా. టెన్షన్ లో అనేసుకుంటావు అనమాట. బాబా నీకు ఒక 14, 15 ఎన్ని లెక్క జనరల్ గా? 1. ఒకటేనా? సో రిషిత, మరి హూజ్ యువర్ ఫేవరెట్ గాడ్? సాయిబాబా. హాసిత్ వాళ్ళమ్మ గారు. తను మొక్కుకోవడం అట్లంతా చేయడు, కానీ దైవభక్తి ఉంది. ఇంకోటి వాళ్ళకి మనసు ఏదో ఒకటి కంట్రోల్ ఉంటుంది కదా, దైవభక్తి అనేది ఉంటే మనసుని ఎట్టంటే అట్ట పోకుండా ఒక కంట్రోల్లో పెట్టుకునే ఉంటుంది. హూజ్ యువర్ ఫేవరెట్ గాడ్? లార్డ్ శివ. హిమశ్రీ వాళ్ళమ్మ గారు. అంటే మా అమ్మాయికి దైవభక్తి సంపూర్ణంగా ఉందని లేం, కానీ అవసరం వచ్చినప్పుడు అంటే ఎగ్జామ్స్ ఏదైనా పెద్ద టార్గెట్ తనను ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది, టార్గెట్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఫెయిత్తో వెళ్తుంది. అండ్ దెన్ నేను కూడా ఏంటంటే ఫెయిత్లో ఉండాలని ఇష్టపడతాను. ఎందుకంటే మారుతున్న ఈ కాలంలో ఏమాత్రం దైవభక్తి, పేరెంట్స్ మీద గౌరవం లేక చాలా పాడైపోతున్నారు. కాబట్టి అట్లీస్ట్ చిన్న వయసు నుంచి ఒక భక్తి, దేవుడున్నాడు చూస్తాడు, అవును నీ తప్పు చేయకూడదు అన్న ఫీలింగ్ అయినా రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళలో భక్తి రావాలనే నేను చూస్తూ ఉంటాను. హూజ్ యువర్ ఫేవరెట్ గాడ్? వెంకటేశ్వర. సోహన్ వాళ్ళమ్మ గారు. అవసరంకు మొక్కుకోవద్దు, మనసులో ఎప్పుడు ఉంచుకోవాలా, ఆయన చూపిన మార్గంలో నడవాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. మరి హూజ్ యువర్ ఫేవరెట్ గాడ్? నరసింహస్వామి. కీర్తి వాళ్ళమ్మ గారు. ఎక్కువే భక్తిభావం ఎక్కువే ఉంది, నమ్ముతుంది దేవుణ్ణి. రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ప్రేయర్ చేస్తుంది, దండం పెట్టుకుంటుంది. సో పొద్దున్న లేచాక డైలీ దండం పెట్టేసుకుంటావు. గుడ్. ఎవరు? హూజ్ యువర్ ఫేవరెట్ గాడ్? సాయిబాబా. ఆఖరి రౌండ్, రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, ఫోర్త్ 80, లాస్ట్ 100, మొత్తం కలిపితే 300. 300 points. ఇప్పుడు రైట్ ఆన్సర్లు చెప్తే, రాంగ్ అయితే -10, -20, -30, -40, -50 respectively. రెడీయా? Here comes the first question for 20 points. మన దేశంలో బ్రిటిష్ పాలన ఏ సంవత్సరంలో ముగిసింది? హిమశ్రీ, your answer? 1947. 1947 లో ముగిసిందా? అది మనకి స్వాతంత్రం వచ్చిన సమయం కదా. స్వాతంత్రం వచ్చే వరకు పాలిస్తుంది. పాయింట్లు వచ్చే వరకు నువ్వు బజర్ నొక్కుతూనే ఉంటావా? Yes, sir. గుడ్. రైట్ ఆన్సర్. 20 points to you. Here comes the 40 points question. శేషాచలం కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఫాస్టెస్ట్ బజర్ మిస్టర్ హాసిత్. ఆంధ్రప్రదేశ్. శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా? అవును, ఇంకెవరు నొక్కారు బజరు? కీర్తి నొక్కావు కదా, నువ్వేమనుకుంటావు? ఆంధ్రప్రదేశ్. హాసిత్, శేషాచలం కొండలు ఎక్కడున్నాయో తెలుసా? శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. రైట్ ఆన్సర్. 40 points to you. Here comes the 60 points question. మహాభారతం ప్రకారం దుశ్శాసనుడి తండ్రి పేరేంటి? ఫాస్టెస్ట్ బజర్ కీర్తి, యువర్ ఆన్సర్? దుర్యోధనుడు. దుర్యోధనుడు. షూరా? Yes, sir. అక్క. పక్క. కీర్తి, దుశ్శాసనుడు ఎవరిలో ఒకడు? అంటే కౌరవుల్లో వచ్చాడు. దుర్యోధనుడు ఎవరిలో ఒకడు? కౌరవుల్లో వచ్చాడు.
మరి ఆ కౌరవుల్లో ఒకడు అయిన ఈయన ఆయనకి తండ్రా అన్నా? నాని. దుర్యోధనుడు దుశ్శాసనుడికి అన్న, తండ్రి కాదు. -30. ఎవరైనా చెప్పగలరా కరెక్ట్ ఆన్సర్? అమ్మలు, ధృతరాష్ట్రుడు. అమ్మలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు ధృతరాష్ట్రుడు అని. వెల్, హియర్ కమ్స్ ది 80 పాయింట్స్ క్వశ్చన్. గ్రేప్స్ లో ఉండే యాసిడ్ ఏది? టైమ్ అప్. వెల్, ఎవ్వరూ చెప్పలేకపోయారు. మదర్స్ ఏమైనా చెప్తారేమో చూద్దాం. టార్టారిక్ యాసిడ్. గ్రేప్స్ లో ఉండే యాసిడ్ పేరు అమ్మ చెప్పినట్టు టార్టారిక్ యాసిడ్. నౌ కమ్స్ ది 100 పాయింట్స్ క్వశ్చన్. కీర్తి, ఈ క్వశ్చన్ కి నువ్వు గనక బజర్ నొక్కి ఆన్సర్ చెబితే 100 - 35 65 కి వస్తావు. కానీ హాసిత్ ఆల్రెడీ 70 లో ఉన్నాడు. సో 5 పాయింట్స్ తో వెనకబడతావు. ఛాంపియన్ అయ్యే ఛాన్స్ లేదు. మిగతా ఎవరు ఈ ప్రశ్నకి బజర్ నొక్కినా వాళ్ళు 100 పాయింట్స్ కొట్టేసి ఛాంపియన్ అయిపోవచ్చు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. ఇప్పుడు నేను చదవబోయే కొటేషన్ కి సంబంధించిన మహానుభావుడు ఎవరు? దట్ ఈస్ రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు. బజర్ ప్రెస్ చేసింది హిమశ్రీ. ఆన్సర్ అబ్దుల్ కలాం. హిమశ్రీ సేస్ అబ్దుల్ కలాం. ఇంకా ఎవరు బజర్ నొక్కారు? సోహన్, నువ్వు నొక్కావా? నువ్వేమనుకుంటున్నావు? అబ్దుల్ కలాం. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు అనగానే గుర్తొచ్చే మహానుభావుడు. బట్ న్యాచురల్లీ అబ్దుల్ కలాం ఇస్ ద రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ టు యు. So finally, after all the questions and all the rounds and all the twists, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ 120 పాయింట్స్ తో అనంతపురం నుంచి వచ్చిన హిమశ్రీ. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So friends, it's now the time to call the champion Himasri and Valla mother onto the dais, please. Come on, come on, come on. Woo, 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 woo. Beautiful also. Congratulations. థ్యాంక్స్. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. బట్ నేనేం ఫీల్ అయ్యానంటే, అయ్యో కొన్ని శేషాచలం ఇలాంటివి చెప్పలేదంటే ఇంకా అవేర్నెస్ అనేది ఇవ్వలేకపోయానా అన్నది కొద్దిగా ఫీల్ అయ్యాం. నా లెవెల్లో ఈ అమ్మాయికి ఇంకా నేను సరిగ్గా అవేర్నెస్ ఇవ్వలేకపోతున్నానని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి ప్రొఫెసర్ గారు అమ్మాయి అనిపించుకుంది. పండిత పుత్రి పరమ మేధావి అనిపించుకుంది. చాలా చాలా బాగా ఆడావు నాన్న. వెరీ వెల్ ప్లేడ్. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి ఛాంపియన్ హిమశ్రీకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో హిమశ్రీ మొత్తానికి హిమల్లాగా అలా పైకి వెళ్ళిపోయావు లాస్ట్కి. చాలా బాగా ఆడావు, చాలా చాలా బాగా ఆడావు, ఎంత మంచి కాంపిటీషన్లో కూడా. సో మరి ఇప్పుడు ఇంతకన్నా బాగా ఆడాల్సిన టైం వచ్చింది నీకు. ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. బాగా ప్రిపేర్ అయ్యి వస్తావు మరి? గెలిచేస్తావు అక్షరాలు ₹1,00,000 ట్రాఫీ? డెఫినెట్లీ. ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అయితే మనం రేపు కలుసుకుందాం మధ్యాహ్నం 12 గంటలకి టు ఫైట్ ఫర్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఎంతో టఫ్ కాంపిటీషన్ ని దాటుకుని లాస్ట్ లో ఆన్సర్ చెప్పేసి సూపర్ గా ఛాంపియన్ అయిపోయింది హిమశ్రీ. ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.